తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సమరానికి తెరలేసింది. తమిళిగ వెట్రి కజగం అధినేత విజయ్ తన మేనిఫెస్టో అస్త్రాలతో ప్రత్యర్థులకు సవాల్ విసురుతున్నారు. ముఖ్యంగా మహిళలు, విద్యార్థులు మరియు రైతులను ఆకట్టుకునేలా భారీ హామీల వర్షం కురిపించారు. 2026 అసెంబ్లీ ఎన్నికల లక్ష్యంగా ఆయన ప్రకటించిన ఆ సంచలన హామీలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం, విద్యార్థుల చదువుల కోసం ఏటా 15,000 ఆర్థిక సాయం, అలాగే చిన్న సన్నకారు రైతుల బిడ్డలకు ఉచిత ఉన్నత విద్య, మహిళల భద్రత కోసం ప్రత్యేక పోలీస్ విభాగం ఏర్పాటు, నేరాలను త్వరితగతిన విచారించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల స్థాపన, పేద కుటుంబాలకు ఏటా 6 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పంపిణీ, నిరుపేద మహిళల పెళ్లిళ్ల కోసం 1 గ్రాము బంగారం మరియు పట్టుచీర కానుక, 5 ఎకరాల లోపు భూమిన రైతులకు సహకార రుణాల పూర్తి మాఫీ, డీఎంకే, అన్నాడీఎంకే వంటి దిగ్గజ పార్టీలకు ధీటుగా విజయ్ ఈ సంక్షేమ పథకాలు ప్రకటించారు. కేవలం సినిమా గ్లామర్తోనే కాకుండా పక్కా ప్రణాళికతో మేనిఫెస్టోను రూపొందించి ఓటర్లను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. అవినీతి రహిత పాలనే మా లక్ష్యమంటూ విజయ్ ఇస్తున్న నినాదం యువతలో ఏ మేరకు ప్రభావం చూపుతుందో చూడాలి. విజయ్ ప్రకటనలతో తమిళనాడులోని ఎన్నికల వేడి ఒక్కసారిగా పెరిగింది. మరి ఈ హామీలు ఆయన అసెంబ్లీ మెట్లు ఎక్కిస్తాయా? కాలమే సమాధానం చెప్పాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా గల్ఫ్ న్యూస్. அண்ணன் சீர்திட்டம் ஒவ்வொரு குடும்பத்திற்கும் மிகப்பெரிய மகிழ்வை தருவது அந்த குடும்பத்தில் நடக்கும் திருமண கொண்டாட்டம் தான். அதை எந்த வருத்தமும் இன்றி முழு மன நிறைவுடன் கொண்டாட வேண்டும். அதற்காகவே நம் தங்கைகளின் திருமணத்திற்காக 8 கிராம், அதாவது 1 பவுன் தங்கமும் 1 பவுன் தங்கமும் தரமான பட்டு சேலையும் தாய் வீட்டில் இருந்து அண்ணன் சீராக அளிக்கப்படும். இப்படியான அந்த மகிழ்வை பங்கேற்பதில் தமிழக வெற்றி கழகமும் நாமும் பெரும் மகிழ்ச்சி அடைவதை தெரிவித்துக் கொள்கிறோம்.